బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కోస్తా, రాయలసీమ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు భారీ వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉండడంతో సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇటు పశ్చిమ వాయువ్య దిశగా అల్పపీడనం పయనిస్తూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ప్రవేశించింది. ఇది క్రమంగా బలపడి రానున్న 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మనం చూడొచ్చు, విజువల్స్ కూడా చూస్తా ఉన్నాం. ఇటువైపు పూర్తిగా జలమయమైనటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దీని ప్రభావంతో ఇవాళ రేపు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తూ ఉంది వాతావరణ శాఖ. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని కూడా సూచించింది ఐఎండీ. రైట్, చూస్తా ఉన్నాం. నందిగామలో ఒక వ్యక్తి గల్లంతైనటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. అంటే ఒక లారీ ఆ కల్వర్ట్ దాటే ప్రయత్నం చేస్తోంది. దాని వెనకాలే ఆ వ్యక్తి కూడా వెళ్ళడం, అంటే ఆ కింద ఉన్నటువంటి వాటర్ కూడా ఒక్కసారిగా ఆ లారీ వెళ్తున్నటువంటి ఫ్లోకి కొద్దిగా మూమెంట్ అక్కడ ఎక్కువగా కనిపించిన నేపథ్యంలో ఈయన వెళ్ళిపోవచ్చు అనుకున్నారు. కానీ ఆ లారీ వేగానికి, ఆ తర్వాత కింద వాటర్ వేగానికి కూడా అటు రైట్ సైడ్ వాటర్లోకి కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తా ఉన్నాం. సో చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళు వారించినప్పటికీ కూడా ఆయన అలా ముందుకు వెళ్లడంతో ప్రమాదం జరిగిందన్నట్టుగా తెలుస్తోంది. పడిపోయినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆయన ఆచూకీ కోసం కూడా, ఆయన గల్లంతైనటువంటి పరిస్థితి, ఆచూకీ కోసం కూడా చూస్తా ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. లారీ వెనకాలే ఆ బ్రిడ్జిని దాటే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఫ్లో ఎక్కువైపోయి ఆయన ఆ వాటర్లో కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అట్లాగే విజయవాడలో కూడా ప్రమాదవశాత్తు మనం చూస్తా ఉన్నాం. అక్కడ కొద్దిమంది పడిపోయినటువంటి దృశ్యాలు చూడొచ్చు. అట్లాగే విజయవాడలో నిన్నటి నుంచి కూడా పూర్తిగా భారీ వర్షం అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పలు ప్రాంతాలు కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి అని చెప్పుకోవచ్చు. క్రీస్తురాజపురంలో 2 ఇళ్లపై కొండ చర్యలు కూడా విరిగి పడినటువంటి పరిస్థితి. ఇక సున్నపు బట్టీల దగ్గర కొండ చర్యలు పడి 2 ఇళ్లు కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మహిళ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. శిథిలాల కింద 2 ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. పూర్తిగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 2 రోజులు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, అవసరం ఉంటేనే బయటకు వెళ్లాలంటూ ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. కోస్తా, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ఏపీలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. పలు చోట్ల జనజీవనానికి తీవ్ర ఆటంకం, అంతరాయం కలిగినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. విజయవాడ వరదలు మనం చూస్తా ఉన్నాం స్క్రీన్ పైన. ఏ విధంగా అంటే ఒకవైపు పూర్తిగా కార్లన్నీ కూడా మునిగిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. అమ్మవారి ఆలయ సమీపంలో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి రైల్వే ట్రాక్ దగ్గర పూర్తిగా నీరు నిలిచిపోయినటువంటి దృశ్యాలు, బస్సు కూడా సగం వరకు కూడా, అంటే బస్సు లోపలికి సగం వరకు నీళ్ళు వెళ్ళిన దృశ్యాలు కూడా మనం చూస్తా ఉన్నాం. అన్ని కల్వర్ట్లు కావచ్చు, ఓవర్ హెడ్ బ్రిడ్జ్లు కావచ్చు, అన్ని కూడా మునిగిపోయి దాని పైనుంచి వాటర్, అంటే మత్తెడ దుంకడం అంటారు, దాన్ని పైనుంచి కూడా నీళ్లు వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈరోజు పెన్షన్లకు సంబంధించి ప్రోగ్రాం ఉన్నా కానీ, అంటే పెన్షన్లు ఇటు సచివాలయ సిబ్బంది పంచుతున్నప్పటికీ కూడా కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనాలనుకున్నారు. కానీ దాన్ని కూడా పోస్ట్ పోన్, అంటే క్యాన్సిల్ చేసుకొని ఈ వరదలకు సంబంధించి సమీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎక్కడికక్కడ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. అట్లాగే ప్రజాప్రతినిధులు కూడా ప్రజలతోనే ఉండాలి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి. నిత్యావసర వస్తువులు కావచ్చు, లేదంటే ఆహారానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేయాలి. ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి. ఈ విధంగా కూటమి నేతలందరూ కూడా ప్రజలతో ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. పూర్తిగా
మనం చూడొచ్చు ఎక్కడికక్కడ ఇటు విజయవాడ వ్యాప్తంగా కూడా వర్షాలు ఏ విధంగా దంచి కొడుతున్నాయో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. 2 తెలుగు రాష్ట్రాల్లో మనం చూడొచ్చు. పూర్తిగా బస్సులు కావచ్చు, కార్లు ఇవన్నీ మునిగిపోయిన దృశ్యాలైతే మనం చూస్తా ఉన్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలైతే పడుతున్న దృశ్యాలు. ఇటు కోస్తా, రాయలసీమ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.